ఇంకా కనిపిస్తుంది కదా స్క్రీన్ నాది? సార్ కనిపిస్తుంది. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి బేసిక్ లైనక్స్ కమాండ్స్ అండి. ఇది ఫస్ట్ కొన్ని కమాండ్స్, బేసిక్ కమాండ్స్ చెప్పి నేను సర్వర్లో కూడా మీకు ప్రాక్టీస్ చూపిస్తాను ఎట్లా అనేది. ఓకేనండి, బేసిక్ లైనక్స్ కమాండ్స్ మనం జనరల్గా ఏంటంటే, సో లైనక్స్ కమాండ్స్ యూజ్ చేయాలంటే కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి మనకి. సో వాటిలో ఏంటంటే మీరు ఎక్కువగా రీసెర్చ్ కూడా చేయాల్సిన పని లేదు దీంట్లో. జస్ట్ లైక్ ఫస్ట్ మనం లైనక్స్ సర్వర్లోకి ఎంటర్ అయితే ఇక్కడ ఏదో ఒక యూజర్, సపోజ్ రూట్ అని ఉండి ఇక్కడ @ ఉండి పోస్ట్ నేమ్ ఉంటుంది, కొంచెం స్పేస్ ఇచ్చి ఏదో ఒక సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లోజర్ బ్రాకెట్ ఉంటుంది, ఇలా ఫార్మాట్ ఉంటుంది. అంటే ఇది లైనక్స్ సర్వర్ అన్నమాట. ఇక్కడ మనకు రూట్ అని ఉంటేనేమో రూట్ యూజర్ అని అర్థం. సో అట్లా కాకుండా ఇది యాష్ సింబల్ అండి. రూట్ యూజర్లో యాష్ అనే సింబల్ ఉంటుంది. రూట్ యూజర్ యూజ్ చేసేటప్పుడు యాష్ ఉంటుంది సింబల్. తర్వాత సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఒరాకిల్ ఉంటుంది. ఎదురు రూట్ ప్లేస్లో ఒరాకిల్ ఉంటుంది. ఇక్కడ హోస్ట్ నేమ్ @ పెట్టిన తర్వాత హోస్ట్ నేమ్ అంటాం దాన్ని. ఇక్కడ కూడా మనకి రైట్/ ఉంటుంది. రైట్/ అంటే రూట్ అనమాట. అంటే డైరెక్టరీ, మెయిన్ డైరెక్టరీని రైట్/తో చూపిస్తాం. ఇక్కడ మనకు వచ్చేసి డాలర్ ఉంటుంది, డాలర్ ప్రాంప్ట్. సో దీన్ని ఏం చదువుతామంటే డాలర్ సింబల్ వెన్ వీఆర్ ఇన్ ఒరాకిల్ యూజర్. సో ఒరాకిల్ యూజర్లో ఉన్నప్పుడు మనకి డాలర్ సింబల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఏ వర్క్ చేసినా కూడా సాఫ్ట్వేర్ అనేది ఒరాకిల్ యూజర్లోనే మనకి ఇన్స్టాల్ అయి ఉంటుంది. ప్రాక్టికల్గా మనకి DBA యాక్సెస్ అనేది ఓన్లీ వీ కెన్ డీల్ విత్ ఒరాకిల్ యూజర్ ఓన్లీ. ఒరాకిల్ యూజర్తో మాత్రమే మనకి సంబంధం ఉంటుందండి. రూట్ యూజర్ అనేది స్పెషల్ పర్మిషన్ కావాలనుకుంటే ఓఎస్ టీం ఉంటుంది, అంటే వాళ్ళు స్పేస్ మెయింటైన్ చేసే టీం ఉంటారు. ఆ స్పేస్ మెయింటైన్ చేసే టీం వాళ్ళకు మాత్రమే అది పాస్వర్డ్ ఐడి ఉంటుంది. సో వాళ్ళు మనకి కంపల్సరీ అని అనుకున్నప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టి యాక్సెస్ తీసుకుంటాము. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మార్చుకోవచ్చు లేదా అలాగే ఉంచవచ్చు, నో ప్రాబ్లం. బట్ మనం ఏది పెర్ఫామ్ చేసినా కూడా కమాండ్స్ అనేది డాలర్ ప్రాంప్ట్లో నుంచి మనం ఇస్తాం. డాలర్ ప్రాంప్ట్ అంటే ఒరాకిల్ యూజర్ అనే ఒరాకిల్లో ఉంటాం. ఇది మీకు బేసిక్ అనమాట. మీరు రూట్ యూజర్లో ఉన్నారా లేదా అని ఎట్లా తెలుసుకుంటారంటే, ఇక్కడ యాష్ అనే సింబల్ ఉంటే రూట్ అనమాట, డాలర్ అనే సింబల్ ఉంటే ఒరాకిల్ యూజర్. సో ఒరాకిల్ బై డిఫాల్ట్గా మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ టెర్మినల్ అని కొడితే, సో దీన్ని మనం ఎట్లా ఓపెన్ చేసుకుంటామంటే, సో ప్రాక్టికల్గా సో ఈ రెండు కమాండ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో అలా కాకుండా ఇఫ్ సపోజ్ హౌ టు చేంజ్ యూజర్ ఫ్రమ్ రూట్ టు ఒరాకిల్. సో ఆర్కిల్కి మనం చేంజ్ అవ్వాలంటే ఎట్లా చేస్తాం? నేను ఆల్రెడీ రూట్ యూజర్లో ఉన్నాను. రూట్ యూజర్లో ఉన్నానంటే మీనింగ్ ఏంటంటే, మనకు ఓపెన్ చేసినప్పుడు ఈ విండో అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది. అప్పుడు నువ్వు రూట్ యూజర్లో ఉన్నట్లు లెక్క అనమాట. ఇది జీరో బేసిక్ నాలెడ్జ్ జీరో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. మీ దగ్గర మొబైలే ఉందనుకుందాం, మొబైల్ ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చే హోమ్ స్క్రీన్ అనమాట. హోమ్ స్క్రీన్ లాగా అనుకోండి ఎగ్జాంపుల్కి.
ఈ హోమ్ స్క్రీన్ తర్వాత మనం ఏం చేస్తాం, ఫైల్ ఫోల్డర్ కావాలంటే ఫైల్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తాం, ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకుంటాం, జస్ట్ లైక్ ఏ మొబైల్. కాకపోతే ఇక్కడ మనం మౌస్ యూజ్ చేస్తాం, ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి. సో మౌస్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఈ సింబల్ యాష్ అనే సింబల్ వచ్చినప్పుడు, ఈ సింబల్ ఉంటే కంపల్సరీగా మనం రూట్ యూజర్లో ఉన్నట్టు. సో రూట్ యూజర్ నుంచి మనం పర్టికులర్ యూజర్లోకి మారాలంటే ఎట్లా, ఎస్యు అంటే స్విచ్ యూజర్ అని అనమాట. మీనింగ్ ఎస్యు అంటే స్విచ్ యూజర్, స్పేస్ ఇచ్చి మైనస్ సింబల్ కొట్టాలి. దీన్ని ఐఫన్ అని చదువుతాం మనం టెక్నికల్ టర్మ్లో. అది యాక్చువల్గా మైనస్ అనే సింబల్, మైనస్ సింబల్ని టెక్నికల్గా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐఫన్. ఎస్యు స్పేస్ ఐఫన్ సింగిల్ స్పేస్ ఒరాకిల్. ఏ యూజర్లోకి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా ఆ యూజర్ పేరు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఎంటర్ కొడతాం. సో ఎంటర్ కొడితే అక్కడ మీకు పాస్వర్డ్ అడిగితే ఇవ్వాలి. పాస్వర్డ్ అడగకుండా డైరెక్ట్గా ఒక్కోసారి ఈ ప్రాంప్ట్కి వచ్చేస్తాం. మనం అడిగితే ఇవ్వాలి పాస్వర్డ్ అనేది మనం చెప్తాం. సో ఇలా వస్తుంది. అంటే ఇక్కడ మనం స్విచ్ యూజర్ అని కమాండ్ చెప్పాం దానికి. ఎస్యు మీనింగ్ స్విచ్ యూజర్. I am switching the user from ఇక్కడ నుంచి ఒరాకిల్ టు ఒరాకిల్. ఈ యూజర్ నుంచి ఈ యూజర్కి మారమని చెప్తున్నాను. I am giving the instruction to switch from root to oracle. ఈ రూట్ యూజర్ నుంచి ఒరాకిల్ యూజర్కి స్విచ్ అవ్వమని కమాండ్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ హౌ ద బేసిక్ ఈజ్ యూజర్ నుంచి యూజర్కి చేంజ్ అవటం అనేది. మనం ఎలా చేంజ్ అవుతాము రూట్ యూజర్ నుంచి ఒరాకిల్ యూజర్కి అనేది, ఇది బేసిక్. సేమ్ ఇదే మీకు సర్వర్లో కూడా చూపిస్తాను. సో లెట్ మీ స్టార్ట్ ది సర్వర్ ఆల్సో. సో మీ దగ్గర ఆల్రెడీ కంప్యూటర్లో లైనక్స్ లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి మీకు చూసినట్టు ఉండిద్దని. ఫస్ట్ ఒక 2 డేస్లో కంప్యూటర్స్ అవైలబుల్ ఉన్న వాళ్ళకి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను. అవైలబిలిటీ లేని వాళ్ళకి అవైలబుల్ వచ్చినాక ఈలోపు ప్రాక్టీస్ కోసం మీరు ఏదంటే ఈ కమాండ్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఆల్రెడీ 4 రోజులు క్లాస్ విని 15 రోజులు క్లాస్ విన్న వాళ్ళకి కూడా ఇది తెలియదండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళని వేరే వాళ్ళని చూశాను. ఇక్కడ బేసిక్ థింగ్ అండి. సో ఇక్కడ ఇది ఉంటే యాష్ సింబల్ అని ఉన్నది రూట్ అని, ఇక్కడ డాలర్ సింబల్ ఉంటే ప్రజెంట్ మనం ఏ యూజర్లో ఉన్న ఇది ఐడెంటిఫై చేయడం కూడా రాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కమాండ్ డైరెక్ట్గా యాష్లో నుంచి SQL + C# వేస్తారు. అంటే మన సాఫ్ట్వేర్కి కనెక్ట్ అవ్వాలంటే మనం ఇచ్చే కమాండ్ అనమాట అది. సో ఇఫ్ యూ నీడ్ టు వాంట్ టు కనెక్ట్ అవర్ సాఫ్ట్వేర్, ఒరాకిల్ సాఫ్ట్వేర్కి మనం కనెక్ట్ అవ్వాలంటే, ఇఫ్ వి వాంట్ టు కనెక్ట్, ఒక నిమిషం ఉండండి లైన్లో. Okay, fine. So if you want to connect to Oracle software, సో Oracle సాఫ్ట్వేర్కి మనం కనెక్ట్ అవ్వాలంటే, సో మీకు బేసిక్స్ ఐడియా లేకపోయినా మీరు ఫీల్ అవ్వద్దండి. ఐ విల్ గివ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద ప్రాక్టీస్ పర్పస్ కూడా నేను చెప్తాను, మీరు ప్రాబ్లం ఫీల్ అవ్వద్దు. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు Oracle software, what is the command we need to give? సో మన కమాండ్ ఏవి యూజ్ చేయాలి? సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ కమాండ్ అనేది మనం డాలర్ ప్రాంప్ట్లో నుంచి ఇస్తాం. అంటే డాలర్ ప్రాంప్ట్లో ఉన్నప్పుడు SQL
రైట్ స్లాష్ అంటే సిస్ అని చెప్పాను, సిస్ యాజ్ సిస్ డిబిఏ, ఇది పాస్వర్డ్ అనమాట. సిస్ డిబి అనేది పాస్వర్డ్. ఇది వచ్చేసి యూజర్, రైట్ స్లాష్ ని మనం సిస్ అని చదువుతాము, ఎస్క్యూఎల్ ప్లస్ సిస్ యాజ్ సిస్ డిబిఏ. సో ప్రతిరోజు డిఫాల్ట్ గా మనం కనెక్ట్ అయ్యే సర్వర్ కి వరాకిల్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు ప్రతిరోజు కూడా ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం టెర్మినల్లో నుంచి. సో ఇది కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా వాళ్ళు ఈ యాష్ లో నుంచి కమాండ్ ఇస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి 15 రోజులు క్లాసులు జరిగినా కూడా, వాళ్ళు ప్రాక్టికల్ గా సాఫ్ట్వేర్ మీద ప్రాక్టీస్ చేస్తా కూడా ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి? సో దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది యాష్ అండ్ డాలర్. ఈ యాష్ కి డాలర్ కి వాళ్ళకి తేడా తెలియకపోబట్టే వాళ్ళు ఇంకా కూడా ఈ ఎస్క్యూఎల్ ప్లస్ ని, అంటే ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు కూడా రూట్ యూజర్ లో ఉండదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ద ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ రూట్ యూజర్. వీ హ్యావ్ టు క్రియేట్ ఏ సపరేట్ యూజర్ దట్ ఈస్ కాల్డ్ ఒరాకిల్. ఒరాకిల్ అనే యూజర్ కి సపరేట్ గా ఒకటి క్రియేట్ చేసి దాంట్లోకి మనం స్విచ్ అవుతాం. ఇక్కడ చూపించినట్టుగా we need to shift to the Oracle user here. ఇక్కడ ఏదైతే మనం Oracle యూజర్ అని చెప్పామో ఆ Oracle యూజర్ లోకి కనెక్ట్ అవుతాం. ఎట్లా కనెక్ట్ అవుతాం? బై గివింగ్ ద కమాండ్ స్విచ్ su స్పేస్ -, స్పేస్ Oracle అనే కమాండ్ ఇవ్వటం ద్వారా. మైక్ ఆఫ్ లో ఉందా? ఓకే ఓకే ఫైన్. So once again I will explain. If we want to connect to Oracle software, this side, if we want to connect to Oracle software, we definitely in the $prompt లో మాత్రమే ఉండాలి మనం కంపల్సరీగా. సో $prompt లోనే ఉండాలండి. సో we need to in $prompt only. So because of that యాష్ సింబల్ అంటే if they are less than about 15 days or something, still they are connected with యాష్. అంటే రూట్ యూజర్ లో నుంచే ట్రై చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఆ రూట్ యూజర్ లో నుంచి ట్రై చేయటం అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఒరాకిల్ అనే సాఫ్ట్వేర్ కంపల్సరీగా కనెక్ట్ అవ్వాలంటే మనం సపరేట్ గా ఒరాకిల్ యూజర్ ని క్రియేట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఒరాకిల్ యూజర్ క్రియేట్ చేసిన తర్వాతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. we are always connect to డేటాబేస్ అంటామండి, దాన్ని సాఫ్ట్వేర్ అంటాను. మీకు అలవాటు అవడానికి ఫస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పాను, ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను డేటాబేస్. we are always connected to database in Oracle user only. What is Oracle user? So Oracle user, we create Oracle user while we are installing database software. While we are installing Oracle software అనొచ్చు, లేదా or I can call it as database software. నేను డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడే Oracle యూజర్ ని నేను క్రియేట్ చేస్తాను. సో ఇది బేసిక్స్ అన్నమాట. మనం అసలు ఒక సర్వర్ లోకి ఓపెన్ అయిన తర్వాత మనం డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి. ఇంకా అసలు మీకు ఏం తెలియకపోయినా పర్లేదు, లైనక్స్ లో మెయిన్ ఇవి తెలియాలి. ఫస్ట్ యాష్ సింబల్ ఉంటే రూట్ లో ఉన్నట్టు, రూట్ లో ఉన్నాను కాబట్టి నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు విత్ డాలర్ సింబల్ ఉండాలి. సో కొన్ని లైవ్ లో కంపెనీస్ ఉంటాయి, కంపెనీలో డాలర్ సింబల్ ఉండదు, కానీ అక్కడ ఇది చెక్ చేసుకోవాలి, అక్కడ రూట్ ఉందా ఒరాకిల్ ఉందా చెక్ చేసుకోవాలి. నా ఇంటెన్షన్ అర్థమైందా మీకు? ఇప్పుడు లైవ్ కంపెనీ ఉంది, ఒక కంపెనీ కనెక్ట్ అయ్యాను నేను, అక్కడ ఈ డాలర్ సింబల్ కనిపించట్లా. ఎందుకని? వాళ్ళు యూజర్ యాక్సెస్ కూడా రూట్కి ఇచ్చారు. అంటే ఒరాకిల్ అనే యూజర్ని క్రియేట్ చేశారు, ఆ ఒరాకిల్ ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. అంటే ఈ బ్రాకెట్స్కి ముందు ఇక్కడ ఒరాకిల్ అనేది చూసుకోవాలి. రూట్ ఉంటే రూట్ యూజర్, అక్కడ యాష్ ఉందా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ మనం యూజ్ చేసే సిస్టమ్స్లో ఏంటంటే యాష్ సింబల్ ప్లస్ డాలర్ సింబల్, ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు కమింగ్ టు రెండిట్లో యాష్లే ఉన్నాయి.
అంటే డాలర్ అనేది కనిపించట్లేదు మనకి. మనం చేరిన కంపెనీలో డాలర్ కనపడట్లేదు. మన వెంటనే డాలర్ లేదు, నాకు ఒరాకిల్ సాఫ్ట్వేర్ కనెక్ట్ అవ్వలేదు అని అడగకూడదు. సో దెన్ వీ నీడ్ టు అప్లై ద ట్రిక్. అసలు అక్కడ రూట్ ఉందా, ఒరాకిల్ ఉందా, యూజర్లో ఇక్కడ యూజర్ ప్లేస్లో ఒరాకిల్ ఉందా, రూట్ ఉందా చెక్ చేసుకోవాలి. ఈవెన్ దో యాష్ సింబల్ ఉన్నా కానీ ఇది సెకండరీ కేస్ అండి. ఫస్ట్ డిఫాల్ట్గా చెప్పింది మొత్తం ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను అదే డిఫాల్ట్. ఇది 100% మోస్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ కంపల్సరీ ఇలాగే ఉంటుంది. 100% ఇలాగే ఉంటుందండి. ఇక మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీకు లైవ్లో వచ్చినప్పుడు ఏదన్నా చేంజెస్ ఉంటే అప్పుడే నేను చెప్తున్నాను. ఆ కేసెస్లో ఇక్కడ యాష్ సింబల్ ఉన్నా కానీ ఒరాకిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒరాకిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫైన్. ఇప్పుడు నా సర్వర్ కూడా స్టార్ట్ అయింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ది స్టార్టింగ్. సర్వర్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, సో రికార్డర్లో కూడా అప్డేట్ చేశాను స్క్రీన్ని. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి మామూలుగా సిస్టమ్ ఎట్లా ఓపెన్ అయితే అందరికి లైనెక్స్లో కూడా అంతేనండి. ఇప్పుడు లైనెక్స్ కమాండ్లో కూడా లైనెక్స్ ఇది ఒక సర్వర్ అనమాట. మనకి డిఫాల్ట్గా ఏముంటుంది, కంప్యూటర్ ఉంటుంది, మై కంప్యూటర్ ఉంటుంది. ఇక్కడ కూడా మై కంప్యూటర్ ఉంటుంది. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో కానీ మనం మోస్ట్ వర్క్ చేసేది ఏంటంటే ఇలా స్క్రీన్ వచ్చినప్పుడు రైట్ క్లిక్ ఇస్తాం. రైట్ క్లిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఓపెన్ టెర్మినల్. సో ఫస్ట్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసిన దానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట స్టార్ట్ అవటం ఇది. అందుకే నేను డైరెక్ట్గా స్టార్ట్ చేసి పెట్టించాను మీకోసం. సో రైట్ క్లిక్ ఇచ్చాను, డెస్క్ టాప్ మీద నేను రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ టెర్మినల్ కనిపిస్తుంది కదా, ఓపెన్ టెర్మినల్ అంటే టెర్మినల్ అంటే మనం వర్క్ చేసేది టెర్మినల్ అనమాట. ఓపెన్ టెర్మినల్ అని కొట్టగానే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి డిఫాల్ట్గా ఏముంది, ఇక్కడ యాష్ అనే సింబల్ కనపడుతుంది. సో అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నా నేను. లెట్ మీ కొంచెం స్పేస్ పెంచుతాను, సైజ్ పెంచుతాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రూట్ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ @ పక్కన ఉన్నది హోస్ట్ అంటాం, హోస్ట్ నేమ్ అంటాం. సో హోస్ట్ నేమ్ కూడా రావాలంటే మనకి ఇక్కడ సో ప్రతిదీ కమాండ్ చెప్పాలి దానికి. హోస్ట్ నేమ్ ఏంటో చెప్పు నాకు అంటే హోస్ట్ నేమ్ డిస్ప్లే చేయని చెప్తాం. ఇక్కడ హోస్ట్ నేమ్ ఏముంది, సోర్స్ అని ఉంది. అంటే హోస్ట్ నేమ్ వచ్చిన కింద ఆన్సర్ వచ్చింది రిజల్ట్ అనమాట. అంటే ఇది హోస్ట్ నేమ్. సో అలాగే ఇప్పుడు ఇది రూట్, యూజర్ అనేది రూట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, స్విచ్ యూజర్, స్విచ్ స్పేస్ ఇచ్చి ఐఫాన్ ఇచ్చి, అంటే ఐఫాన్ అంటే మైనస్ అనమాట, స్పేస్ ఇచ్చి స్మాల్ లెటర్స్లో ఒరాకిల్ అని ఇస్తున్నాను. అంటే యూజర్ కూడా నేను స్టార్టింగ్లో క్రియేట్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్ ఇచ్చాను, అందుకని ఇక్కడ కూడా స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు యూజర్ స్విచ్ అయ్యాను కదా, ఇక్కడ చూడండి మనకి ఏం కనిపిస్తుంది, ఒరాకిల్లో ఉన్నాను. సో ద డిఫరెన్స్ అర్థమైంది కదా. అంటే ఫస్ట్ పెయింట్లో ఏదైతే చెప్పానో సేమ్ అదే ఇక్కడ చూసాము. ఫస్ట్ నాకు టెర్మినల్ ఓపెన్ అవటం యాష్లో ఉంది, అంటే రూట్లో ఉన్నాను. యాష్ సింబల్ కనపడింది కాబట్టి నాకు నేనేం చేశాను, స్విచ్ యూజర్ అనే కమాండ్ ఇచ్చి, స్విచ్ యూజర్ అనేది కమాండ్ ఇచ్చిన తర్వాత ఐ కెన్ స్విచ్ టు మై ఒరాకిల్ యూజర్. ఒరాకిల్ యూజర్లో ఉన్నప్పుడు మాత్రమే ఐ కెన్ కనెక్ట్ టు ది డేటాబేస్. సో ఇప్పుడు నేను SQL ప్లస్ రైట్ స్లాష్ దాన్ని సిస్ అని చదవాలి, చదివేటప్పుడు సిస్ యాజ్ స్పేస్ ఇచ్చి సిస్ DBA, సిస్ DB అనేది పాస్వర్డ్ అనమాట. సో ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఇది 11 వర్షన్ అనమాట. ఒరాకిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్లో 11G వర్షన్. సో 11 అంటే గ్రిడ్ అనమాట, 11.2.0.1.0. దిస్ ఈస్ ద అవర్ ఇన్స్టాల్డ్ వర్షన్ ఇన్ ది, ఈ సర్వర్లో ఇన్స్టాల్ అయిన వర్షన్ ఈ పేరు ఇదనమాట. ఇలా కనెక్ట్ అయ్యాను. ఓకే, ఎగ్జిట్ అవుతున్నానండి. సో ఎగ్జిట్ అనేవి కానీ వెంటనే ప్రాంప్ట్ అనేది చేంజ్ అయిపోయింది.
ఇక్కడ ఎస్క్యూఎల్ అనేది చూడండి, ఎస్క్యూఎల్ ప్లస్ కి కనెక్ట్ అయ్యారు రిలీజ్ అని చూపిస్తుంది. ఎస్క్యూఎల్ ప్లస్ కి కనెక్ట్ అయ్యారని ఇక్కడ పడుతుంది మనకి రిజల్ట్. సో అలాగే ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్లోకి మారిపోతాం. డాలర్లో నుంచి ఎస్క్యూఎల్లోకి ఎప్పుడు మారుతాము, మనం డేటాబేస్కి కనెక్ట్ అవ్వమని దీనికి చెప్పినప్పుడు అది డాలర్లో నుంచి ఎస్క్యూఎల్లోకి మారుతుంది. ఫస్ట్ రూట్లో ఉంటుంది, రూట్లో నుంచి ఒరాకిల్కి మారమని ఇక్కడ చెప్పాము, అప్పుడు అది డాలర్లోకి మారుద్ది. మళ్ళీ డాలర్లోకి వచ్చి ఎస్క్యూఎల్ ప్లస్ సిస్డిబి అనే కమాండ్ ఇచ్చాము. సో ఆ తర్వాత అది ఎక్కడికి మారుతుంది, ఎస్క్యూఎల్ అనే ప్రాంప్ట్లోకి మారుద్ది. ఇది సపరేట్గా మీరు టైప్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్లో ఉంటే అక్కడ ఎస్క్యూఎల్ గ్రేటర్ దాన్ అనే సింబల్ పడుతుంది. ఎస్క్యూఎల్ గ్రేటర్ దాన్ అనే సింబల్ పడితే దీన్ని ఏం చెప్తామంటే ఎస్క్యూఎల్ ప్రాంప్ట్లో ఉన్నామని చెప్తాము. ఇక్కడ సింబల్ ఏంది, డాలర్ సింబల్ కాబట్టి ఐఎమ్ ఇన్ డాలర్ ప్రాంప్ట్. డాలర్ ప్రాంప్ట్లో ఉంటే నాకు ఒరాకిల్ యూజర్లో ఉన్నట్లు లెక్క, యాష్ ప్రాంప్ట్లో ఉంటేనేమో డిఫాల్ట్గా రూట్ యూజర్లో ఉన్నట్లు లెక్క. కానీ కంపెనీలో డైరెక్ట్గా మనకి అది స్క్రీన్ షాట్ కూడా ఉంది నా దగ్గర ఆల్రెడీ. డాలర్లో కూడా ఉన్నప్పుడు డాలర్ సింబల్ ఉన్నా కానీ అక్కడ మనకు ఒరాకిల్ అనేది ఉంటుంది, యూజర్ పేరు. ఇక్కడ ఒరాకిల్ యూజర్ ఉండిద్ది. సో ఆ ఒరాకిల్ యూజర్కి మనం కనెక్ట్ అయినట్లు లెక్క అనమాట. సో ఇంకా బేసిక్ కమాండ్స్ ఏముంటాయి, సో ఇక్కడ సో కమింగ్ టు రిమైనింగ్ బేసిక్ కమాండ్స్ అండి. జస్ట్ ఐ విల్ షేర్ ద స్క్రీన్ ఆల్సో. పెయింట్ స్క్రీన్కి చేంజ్ అవుతున్నానండి. ఓకే, సో రిమైనింగ్ బేసిక్ కమాండ్స్ ఏమున్నాయి, ఫస్ట్ మీకు 3D ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ సర్వర్లో చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే అవసరం ఉందో అంతవరకు నేను సర్వర్లో చూపించానండి. సో ఇప్పుడు బేసిక్ కమాండ్స్ ఏంటి, ఫస్ట్ హౌ టు క్రియేట్ డైరెక్టరీ. ఇప్పుడు కాదులే, తర్వాత. సో హౌ టు క్రియేట్ డైరెక్టరీ. సో అదే మన విండోస్ లాంగ్వేజ్లో అయితే, విండోస్లోనైతే మనం ఏం చెప్తామంటే హౌ టు, సో ఇన్ విండోస్ హౌ టు క్రియేట్ ఫోల్డర్. ఒక ఫోల్డర్ని కంప్యూటర్లో క్రియేట్ చేయాలంటే విండోస్లో అయితే ఏం చేస్తాము అంటే, ఫస్ట్ మీకు విండోస్ అలవాటు ఉంది కాబట్టి విండోస్లో చెప్తాను, ఆ తర్వాత బేసిక్స్ లేని వాళ్ళకండి ఇది ఓన్లీ, మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు దాదాపుగా. సో విండోస్ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ నేను యూజ్ చేసే విండోసే, మీకు స్క్రీన్ చేసింది కూడా విండోసే. సో విండోస్ మీద సో నేనేం చేస్తానంటే మనకి మౌస్తో రైట్ క్లిక్ ఇస్తాం, మౌస్లో రైట్ క్లిక్ ఇస్తాం. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్ విల్ డిస్ప్లే ద డిఫరెంట్ నేమ్స్, క్రియేట్ న్యూ ఫోల్డర్, లేదా అక్కడ మనకు లిస్ట్ వస్తుంది, న్యూ డాక్యుమెంట్, ఇలా లిస్ట్ వస్తుంది. సో మనం ఏదైతే కావాలనుకున్నాం ఆ ఫోల్డర్, నాకు ఫోల్డర్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక ఫోల్డర్, సపోజ్ నేను డేటా ఫైల్స్ మొత్తం పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్, లేదా నా పర్సనల్ ఫైల్స్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఫోల్డర్ అనేది డెస్క్టాప్ మీద మనకి క్రియేట్ అయిన తర్వాత కింద రీనేమ్ అడుగుతుంది, నేమ్లో నేను ఏం చేస్తాను పర్సనల్ ఫైల్స్ అని చెప్తాను. ఇది ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇది డెస్క్టాప్ మీద మీకు చూపిస్తాను ఎట్లా అనేది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఏదో ఒక ఫోల్డర్లో నేను క్రియేట్ చేస్తాను.
ఇప్పుడు సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు మ్యూజిక్. సో అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్? హలో, ఓకే. సో ఇక్కడ సార్ జోసెఫ్ సార్ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను మ్యూజిక్ అనే ఫోల్డర్లోకి వచ్చాను. మామూలుగా కంప్యూటర్లో ఈ మ్యూజిక్ అనేది మీద క్లిక్ చేశాను, లేదా డౌన్లోడ్స్ ఏదో ఒకటి మనకి మ్యూజిక్ అనేది అవసరం అనేది ఖాళీగా ఉంది కాబట్టి ఇది క్లిక్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తాను అంటే రైట్ క్లిక్ ఇస్తా. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏం చేస్తా, ఇక్కడ ఉన్నాయి చూడండి, వ్యూ అనేది ఉంది, సార్ట్ బై, రిఫ్రెష్, కస్టమైజ్ ఫోల్డర్, గివెన్ యాక్సెస్, న్యూ అని ఉంది. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చినాయి డిస్ప్లే. నీకు టెక్స్ట్ డాక్యుమెంట్ కావాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ మీద, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్ కావాలంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మన రెజ్యూమ్ రిలేటెడ్ కావాలనుకుంటే ఇవి. సో ఇక్కడ నేను ఫోల్డర్ కావాలంటే నాకు ఇక్కడ లైనక్స్లో డైరెక్టరీ అంటాము, మనం విండోస్లో ఫోల్డర్ అంటాం. ఫోల్డర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది, ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఇక్కడ నేమ్ అడిగింది. సో నేమ్లో నేను పర్సనల్ ఫోల్డర్ ఏదో ఒకటి ఒక నేమ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సో మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇది ఒక క్రియేట్ అయిపోయింది. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఫైల్స్ మాత్రం ఏమి లేవు. ఇది క్రియేషన్. ఏది ఇది మనకి, దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఇది మనకు ఆల్రెడీ గ్రాఫిక్స్ అనేది అవైలబిలిటీ ఉంది, దాని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాం, క్రియేట్ చేసుకుంటున్నాం. లేదు ఇంకా మనం సింపుల్గా చేయాలంటే ఇక్కడ హోమ్ బటన్ ఉంది. హోమ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి. న్యూ ఫోల్డర్ అని ఉంది, ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది. న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సపోజ్ నేను ఒక ఫోల్డర్, పర్సనల్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇట్లా మనం నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పైన అర్థం అవుతుందా మీకు? ఇక్కడ నేను మౌస్ కర్సర్ పెట్టిన దగ్గర దిస్ పీసీ, తర్వాత ఎక్కడ వచ్చాను, దిస్ పీసీ, ఆ తర్వాత మ్యూజిక్, ఆ తర్వాత నాగ్ అనే ఫోల్డర్కి వచ్చాను. అవునా కదా? సో ఇక్కడ దిస్ పీసీ అని ఉంది. తర్వాత నెక్స్ట్లో ఎక్కడ ఉన్నట్టు లొకేషన్ మ్యూజిక్, మ్యూజిక్లో నాగ్. అంటే ఒక్కొక్క ఫోల్డర్ అనేది నేను స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాను అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడ ఉంది లొకేషను, సి అనే డ్రైవ్లో యూజర్స్ హృదయ్ కీర్తన్ మ్యూజిక్ నాగ్, అంటే దీని లొకేషన్ అనమాట. ఇది ఎక్కడ ఉందని చెప్పాలంటే మనకి ఎట్లా తెలిసిద్ది, ఈ పాత్ మొత్తాన్ని లొకేషన్ అంటాం. అది ఏ ఫైలు ఎక్కడ లొకేషన్లో ఉంది, పలానా అడ్రస్ అని చెప్తాం కదా. సో ఇది అడ్రస్ అనమాట. ఈ నాగ్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయాలంటే నాకు ఇది మొత్తం గుర్తుండాలి. ఏది లైనక్స్లో అయితే. ఇక్కడైతే అవసరం లేదు, జస్ట్ మ్యూజిక్ అనే ఫోల్డర్. మ్యూజిక్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి, గ్రాఫిక్స్ కాబట్టి మ్యూజిక్ మీద డబుల్ క్లిక్ ఇచ్చాను, డైరెక్ట్గా నాగ్లోకి వచ్చాను. కానీ లైనక్స్లో అట్లా కాదు. ఫస్ట్ ఇక్కడ ఈ లొకేషన్ మొత్తం గుర్తుండాలి. అంటే వీఆర్ రిమెంబరింగ్ ద లొకేషన్ ఇంక్లూడింగ్ ది రైట్ స్లాష్ ఆల్సో. సో ఇప్పుడు నేను ఒకటి బ్యాక్కి వెళ్ళాలి, ఒక ఫోల్డర్ బ్యాక్ వెళ్ళాలి. నాగ్లో నుంచి బయటకు రావాలంటే నేను ఏం చేస్తాను, సింగిల్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాను. బ్యాక్ స్పేస్ ఐడియా ఉంది అందరికి, కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ అని రాసి ఉంటుంది. ఆ బ్యాక్ స్పేస్ ఒకటి క్లిక్ చేస్తే బ్యాక్ వస్తాను. ఇంకొకసారి బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మళ్ళీ నాగ్లోకి వస్తాను. అంటే ఇట్లా మనం దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి స్విచ్ అవ్వచ్చు. ఒక ఫోల్డర్ ఎన్నికి రావాలంటే మనం బ్యాక్ స్పేస్ ఎట్లా ఇచ్చామో లైనక్స్లో కూడా అట్లానే చూద్దాం. ఇప్పుడు దీంట్లో విండోస్లో క్లియర్గా అర్థమైంది కదా ఎట్లా క్రియేట్ చేయాలి ఫోల్డర్, ఎట్లా ఎన్నికి వెళ్ళాలనేది. సో ఇప్పుడు నేను నాగ్లో ఉన్నాను. ఎన్నికి వెళ్ళాలంటే ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తాను, డైరెక్ట్గా నేను బ్యాక్ వచ్చేసాను. ఇంకొంచెం బ్యాక్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాను, టోటల్గా బ్యాక్ వచ్చేది. మళ్ళీ మ్యూజిక్లోకి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ ఇస్తాను. ఇది మన విండోస్లో ఆపరేటింగ్ సిస్టమ్ మౌస్తో మన అవైలబిలిటీ ఉంది కాబట్టి క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో కానీ మనకి లైనక్స్ సర్వర్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రికార్డింగ్ పర్పస్లో మనం స్విచ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది స్క్రీన్స్. ఓకే, సో అన్టైటిల్ పెయింట్కి వచ్చాను. ఇక్కడ సో ఫస్ట్ నేను సర్వర్లోకి రాగానే మీకు చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ రూట్లో ఉంటాను. రూట్ @ మనకు అక్కడ సోర్స్ అని పడింది. సోర్స్ అని పడిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఈ సింబల్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ యాష్ ఉంటుంది. సో యాష్ సింబల్ ఉందండి, ఇక్కడ ఉంటే మన రూట్లో ఉన్నట్టు. లైనక్స్ సర్వర్లో మనకి యాష్ ఉంటుంది, ఇది రూట్లో ఉన్నట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, రూట్లో నుంచి స్విచ్ యూజర్ అవుతాను.
I give the command switch user space hyphen oracle అనే యూజర్ కనెక్ట్ అవ్వమని కమాండ్ ఇచ్చాను. సో అప్పుడు ఇది ఏమిస్తుందంటే రిజల్ట్ మనకి ఇక్కడ oracle డిస్ప్లే అయింది. షోర్ హోస్ట్ నేమ్ రెండింటికి ఒకటే, ఈ సింబల్ అనేది పడి తర్వాత డాలర్ వస్తుంది. సో ఇప్పుడు మనం డైరెక్టరీస్ క్రియేట్ చేసుకున్నా డిలీట్ చేసినా కూడా మొత్తం కూడా ఇక్కడే చేయాలి. సో ఇక్కడ చేయాలంటే ఫస్ట్ మనం ఒరాకిల్కి హోమ్ ఉంటుందండి. సో ఒరాకిల్ హోమ్కి చేంజ్ అవ్వాలి, డైరెక్టరీ చేంజ్ అవ్వాలంటే సిడి చేంజ్ డైరెక్టరీ పాత్ ఉంటుంది. నేను ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ చేశానంటే U01 /యాప్ అనే దాంట్లో ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు నేను ఆ లొకేషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి, సిడి అంటే చేంజ్ డైరెక్టరీని చేంజ్ అవ్వమని చెబుతున్నాను. అంటే ఫోల్డర్ ఇందాక మనం డబుల్ క్లిక్ ఇచ్చాం కదా, అవసరమైన ఫోల్డర్ దగ్గర డబుల్ క్లిక్ ఇచ్చుకున్నాం. దీంట్లో లైనక్స్ కమాండ్ యూజ్ చేయాలి కాబట్టి చేంజ్ డైరెక్టరీ స్పేస్ ఇచ్చి /U01 /యాప్ అని ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే, సో ఐ విల్ స్విచ్ ఓవర్ టు ది పర్టికులర్ డైరెక్టరీ, ఇక్కడ ఇదంతా కామన్గా వస్తుంది. ఇక్కడ మాత్రం నాకు యాప్ అని పడింది, ఎందుకంటే లాస్ట్లో ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ ఈ లాస్ట్లో ఇక్కడ మాత్రమే యాప్ ఉంటుంది, $కామన్. సో ఇప్పుడు నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళానా లేదా ఎట్లా చెక్ చేసుకుంటాను అంటే, నిజంగా నేను కమాండ్ ఇచ్చింది ఎగ్జాక్ట్ లొకేషన్లోకి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవాలంటే PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనే కమాండ్ ఇవ్వాలి. పెద్ద కష్టమేం కాదండి, ఇది చిన్న చిన్న కమాండ్స్, ఇవి మనతో యూజ్ చేసేది కూడా చిన్న కమాండ్సే. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్లో రిజల్ట్ కింద ఇది డిస్ప్లే అవుతుంది, రిజల్ట్ కింద ఇది డిస్ప్లే ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ద కమాండ్ కాబట్టి ఆటోమేటిక్గా రిజల్ట్ తర్వాత ఇది ఎంటీ డాలర్ ప్రాంప్ట్ అనేది మనకి వస్తూ ఉంటుంది, ఎంటీ డాలర్ ప్రాంప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఎంటీ డాలర్ ప్రాంప్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇలా కనిపిస్తుంది అండి, నా స్క్రీన్ పెయింట్ కనిపిస్తుంది అందరికి. ఓకే ఫైన్. సో ఇది ఫస్ట్ నేనేం చెప్పాను, దీంట్లో రూట్ యూజర్లో నుంచి ఒరాకిల్లోకి స్విచ్ అవటం ఎలా చూపించాను. ఆ తర్వాత పర్టికులర్ డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ అనమాట, పలానా ఫోల్డర్కి ఎట్లా చేంజ్ అవ్వాలంటే ఆ ఫోల్డర్ యొక్క పాత్, దీన్ని పాత్ అంటాం లేదా అడ్రస్ అంటాం. ఆ ఫోల్డర్ యొక్క అడ్రస్ని మనం ఇస్తాం, ఇది ఆటోమేటిక్గా మనకు వర్క్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఫోల్డర్ అడ్రస్ ఇట్లా ఇస్తాం. సో దీంట్లో నంబర్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటంటే LS అంటే లిస్ట్ -LRT, వాటిని లిస్ట్ అవుట్ చేయమని చెప్తాం. దీంట్లో ఉన్న ఫైల్స్ నేను చూడలేను కదా యాక్చువల్గా. ఇప్పుడు డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి విండోస్లో దాంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి, కానీ ఇక్కడ చేంజ్ డైరెక్టరీలోకి వెళ్ళినా కానీ దాంట్లో ఉన్న ఫోల్డర్స్ అనేది మనకు కనిపించవు. అప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో ఉన్న వాటిని చూడాలంటే టు సీ ది కంటెంట్స్ ఇన్సైడ్ డైరెక్టరీ, మన లాంగ్వేజ్ లైనక్స్లో డైరెక్టరీ అండి. టు సీ ద కంటెంట్స్ inside the directory we need to give the command list ls స్పేస్ ఇచ్చి -LRT, ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉండదు, మైనస్కి LRTకి మధ్యలో గ్యాప్ ఉండదు. LSకి దీనికి మాత్రం గ్యాప్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. LS అంటే లిస్ట్ స్పేస్ LRT అంటే లిస్ట్ అవుట్ చేయమని ఆర్డర్లో, అంటే ఏబిసిడి ఫార్మాట్ ఎట్లాగో మనకి ఏబిసి లాగా LRT లిస్ట్ ఇన్ ఆర్డర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయమని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద బేసిక్. ఒక ఫోల్డర్ ఇప్పుడు మనం ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, యాప్ అనే దాంట్లో ఉన్నాను. ఇక్కడ యాప్ అనే డైరెక్టరీలో నేను ఉన్నాను, యాప్ అనే డైరెక్టరీ ఉన్నా కాబట్టి సో ఇక్కడ నాకు యాప్ డైరెక్టరీ ఉంటుంది. సో నేను సమ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే mkdir మేక్ డైరెక్టరీ, MK అంటే మేక్, DIR అంటే డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ సమ్
టెస్టింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నాను. మేక్ డైరెక్టరీ స్పేస్ ఇచ్చి టెస్టింగ్ అని ఇవ్వగానే మనకి వెంటనే నెక్స్ట్ డాలర్ ప్రాంప్ట్ అనేది డిస్ప్లే అయింది. అంటే ఆల్రెడీ క్రియేట్ అయినట్లు లెక్క. అవ్వకపోతే ఇక్కడ పర్మిషన్ డినైడ్ ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, పర్మిషన్ డినైడ్ వస్తుంది. ఎప్పుడు సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వనప్పుడు. సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే నెక్స్ట్ ఇట్లా ఎంటీ డాలర్ ప్రాంప్ట్ అనేది చూపిస్తుంది మనకి. ఎంటీ డాలర్ ప్రాంప్ట్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఇది క్రియేట్ అయినట్టు. ఇది క్రియేట్ అయింది లేని మళ్ళీ ఎట్లా తెలుసుకుంటాం మనం? అగైన్ వీఆర్ గివింగ్ ద కమాండ్ ఎల్ఎస్, దాంట్లో ఉన్న కంటెంట్స్ని లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ls-lrt అగైన్ టు చెక్ వెదర్ the directory has been successfully created or not. అది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిందా లేదా, మనకు అన్ని డౌట్స్ కదా, అది క్రియేట్ అయిందా లేదా. కొత్త ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ఎంగ్జైటీగా ఉంటుంది, ఇది క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే ఈ ls-lrt ఇచ్చి మళ్ళీ దాంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తాన్ని చెక్ చేసుకుంటాం. చెక్ చేసి ఈ టెస్టింగ్ అనేది ఉందా లేదా చెక్ చేస్తాం. ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, నేను చేసింది క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వు క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత మనం జనరల్గా ఏం చేస్తాం, ఆ ఫోల్డర్లోకి వెళ్తాం. అంటే ఇప్పుడు ఇందాక నేను జోసఫ్ క్రియేట్ చేశాను, నాకు క్రియేట్ చేశాను. జోసఫ్ క్రియేట్ చేసి డబుల్ క్లిక్ ఇస్తే జోసఫ్లోకి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వచ్చి నాగ్ మీద క్లిక్ చేస్తే నాగ్లోకి వెళ్ళాను. అట్లాగే ఇప్పుడు నేను టెస్టింగ్లోకి వెళ్ళాలి. సో టెస్టింగ్లోకి వెళ్ళాలంటే మీకు డిఫాల్ట్గా ఉన్న కమాండ్ ఆల్రెడీ చెప్పాను. ఏదైనా మనం ఒక డైరెక్టరీలోకి చేంజ్ అవ్వాలంటే, సో యాప్లో ఉన్నాం కాబట్టి యాప్లో ఉన్న డైరెక్టరీలోకి మాత్రమే మనం వెళ్ళగలం. యాప్కి ముందున్న డైరెక్టరీస్లోకి వెళ్ళలేము. ఓన్లీ యాప్లో ఏదైతే లిస్ట్ వచ్చిందో మనకి ఆ లిస్ట్లో ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో యాప్లో ఉంది చేంజ్ డైరెక్టరీ, ఆ డైరెక్టరీ పేరేంటి, టెస్టింగ్. ఈ టెస్టింగ్ అనే డైరెక్టరీలోకి నేను వెళ్ళాలని కమాండ్ ఇచ్చాను. అప్పుడు ఎంటర్ చేసినప్పుడు మీకు డిఫాల్ట్గా ఇది వస్తుంది. అంటే మీనింగ్ ఏంది, సక్సెస్ఫుల్గా చేంజ్ అయింది. చేంజ్ అయితే మీకు ఇక్కడ ఏం డిస్ప్లే అయింది అంటే ఈ యాప్ ప్లేస్లో టెస్టింగ్ అనేది పడింది. ఇప్పుడు నేను ఆ టెస్టింగ్లో ఉన్నానా లేదా ఎట్లా చెక్ చేసుకుంటాను? ఐఆమ్ గివింగ్ ద కమాండ్ pwd. సో pwd ఇచ్చినప్పుడు ఇట్ విల్ డిస్ప్లే యాప్ టెస్టింగ్. అంటే ప్రజెంట్ నేనే వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాను, అంటే ఈ డైరెక్టరీలో చేంజ్ అయినా లేదా. సో ఇక్కడ మనకి టెస్టింగ్ అనేది పడుతుంది. సో ఇంతవరకు ఒక డైరెక్టరీని ఎట్లా క్రియేట్ చేసాము, సో దాంట్లో క్రియేట్ చేసిన తర్వాత ఆ డైరెక్టరీలోకి ఎట్లా వెళ్ళాలి. ఇక్కడ నీకు కామెంట్స్ కావాలంటే రాస్తాను. టు గో ఫర్ టెస్టింగ్ డైరెక్టరీ లొకేషన్. టు ఆర్ లేకపోతే దాన్ని మనం సింపుల్గా టు చేంజ్ టు టెస్టింగ్ డైరెక్టరీ ఫ్రమ్ యాప్ డైరెక్టరీ. యాప్ డైరెక్టరీలో నుంచి నేను టెస్టింగ్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదైనా మీకు కంక్లూజన్ ఒకటే. దీనికి డిస్క్రిప్షన్ అనేది చేంజ్ డైరెక్టరీ, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. సో డైరెక్టరీ చేంజ్ అయిన తర్వాత pwd ఇచ్చాను. దిస్ ఈజ్ ఆల్రెడీ ఐ మెన్షన్ హియర్. pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నేను ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నానో నాకు తెలియాలంటే నేను ఏం చేయాలంటే ఆ కమాండ్ ఇవ్వాలి. నాకు రిజల్ట్ కింద ఇది వస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఐ కెన్ గెట్ ద రిజల్ట్ ఇన్ ద డిస్ప్లే. టెస్టింగ్లో ఉన్నానని చెప్తుంది అది. సో ఇంతవరకు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. సో ఎందుకంటే ఇది బేసిక్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం మొబైల్ కొన్నాము, మొబైల్ మీద ఐడియా లేకపోయినా ఎట్లా వస్తుంది, ఆటోమేటిక్గా యూజ్ చేస్తుంటే తెలిసిపోయింది. ఇక దాంట్లో ఎవరు నేర్పించాల్సిన పని లేదు. సో అలాగే ఇది కూడా అండి, లైవ్లో మీరు ఎప్పుడైతే సర్వర్ మీద వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ మీన్ వైల్ ఏంటంటే ఆ రియల్ టైం ఎన్విరాన్మెంట్ మీకు క్రియేట్ అవడానికి నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీ దగ్గర సిస్టమ్ లేదు, లైనక్స్ సర్వర్ కూడా లేదు, కానీ ఆ ఫీల్ ఇమాజినేషన్ అనేది ఎట్లా ఉంటుంది, క్లియర్గా కమాండ్స్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తే మీకు ఆ లైనక్స్ ఓపెన్లో లేకపోయినా మీరు టైప్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు అనమాట. అందుకని నేను ఇది మొత్తం క్లారిటీగా చెప్పాను.
So then while you are working with your Linux commands, then it is easy for you. Still I have any doubts? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నా పరంగా. సో నాకైతే ఓకే ఫుల్ ప్లెజ్డ్గా ప్రజెంట్ చేసాను అనుకున్నాను. బట్ మీరు ఒకసారి రెస్పాండ్ అయితే ఐ విల్ కంటిన్యూ ఇన్ ద సర్వర్. ఇదే స్టెప్స్ మీకు సర్వర్లో చెప్తాను. ఇవేదైతే నేను థియరీగా చెప్పాను ఇప్పుడు మొత్తం పెయింట్లో, అది మొత్తం సర్వర్లో చూపిస్తాను. సర్వర్లో చూపిస్తే మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే ఫైన్. ఓకే ఇప్పుడు సర్వర్లోకి వచ్చాను. ఫస్ట్ నేను ఎగ్జిట్ చేస్తాను. అసలు స్టార్టింగ్ ఎట్లా ఓపెన్ అయింది మీకు. సో రైట్ క్లిక్ ఇచ్చి టెర్మినల్ మీద క్లిక్ చేశాను. ఓపెన్ టెర్మినల్. రైట్ క్లిక్ ఇచ్చాను డెస్క్టాప్ మీద, రైట్ క్లిక్ ఇచ్చాను. మౌస్ ఇట్లా కర్సర్ కనిపిస్తుంది కదా, ఏదో ఒక ప్లేస్ డెస్క్టాప్ మీద క్లిక్ చేశాను. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ పైనుంచి 4వది ఓపెన్ టెర్మినల్, ఇది క్లిక్ చేశాను. ఇట్లా టెర్మినల్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలంటే నాకు రూట్లో పర్మిషన్స్ ఉండదు. యాజ్ ఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా నేను ఏది క్రియేట్ చేసినా కూడా ఒరాకిల్ యూజర్లోనే చేయాలి. రిమైనింగ్ రూట్తో నాకు సంబంధం లేదు. మనకి రియల్ టైంలో అట్లాగే ఉంటుంది. రూట్లో మనకు పర్మిషన్ ఉండదు. వాళ్ళకి అవసరం అయితే మనకి పర్మిషన్ ఇస్తారు, మన అవసరం అయితే మనం పర్మిషన్ అడుగుతాము. సో అప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఒరాకిల్లోనే ఉంటాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కమాండ్ ఇస్తున్నాను. స్విచ్ యూజర్, ఐ కెన్ గివ్ ది కమాండ్ స్విచ్ యూజర్ స్పేస్ ఐఫన్ ఒరాకిల్ కమాండ్ ఇచ్చాను. ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ ls ఐఫన్ lrt, ls ఐఫన్ lrt ఇచ్చాను. సో అంటే ఇక్కడ ls ఐఫన్ lrt అంటే దీంట్లో ఉన్న లిస్ట్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ ఏదైతే లిస్ట్ ఉందో అది. సో ఇప్పుడు నేను చేంజ్ అవుతాను. చేంజ్ డైరెక్టరీ టు రూట్. ఇక్కడ ls ఐఫన్ lrt. ఇక్కడ చూడండి, నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన లొకేషన్ ఇది అనమాట. వీటన్నిటితో మీకు సంబంధం లేదు, ఓన్లీ ఇదే. నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ ఇక్కడ చేశాను. U01 అనే లొకేషన్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నేను చేంజ్ డైరెక్టరీ U01లోకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ cd అనిచ్చి /U01. ఇక్కడ రైట్ స్లాష్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, జస్ట్ /U01. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వెంటనే మీకు డిస్ప్లే అయింది కదా. ఇక్కడ U01 డాలర్కి ముందు U01 డిస్ప్లే అయింది అంటే ప్రజెంట్ ఈ డైరెక్టరీలో ఉన్నట్టు. అది ఎగ్జాక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలంటే pwd ఇవ్వాలి. pwd ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే పలానా U01లో ఉన్నామని చెప్తున్నది. సో అలాగే దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూసుకోవాలంటే ls ఐఫన్ lrt, ఇక్కడ దీంట్లో ఉన్న కంటెంట్స్ యాప్ అనే కంటెంట్ ఉంది. సో ఇప్పుడు నేను యాప్ అయిన డైరెక్టరీలోకి మారాలనుకుంటే cd స్పేస్ ఇచ్చి యాప్ అని ఇస్తాను. మళ్ళీ యాప్లో ఉన్నానో లేదో చెక్ చేసుకోవాలంటే pwd ఇస్తాను. ఇక్కడ లొకేషన్ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ యాప్లో ఏమన్నాయో చెక్ చేసుకోవాలంటే ls ఐఫన్ lrt ఇస్తాను. చెక్కింగ్ ప్రతిసారి ఇంకొకటేనండి. సో ఇప్పుడు నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను యాప్లో. ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను, యాప్లో నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను డైరెక్టరీ యాప్లో క్రియేట్ చేస్తాను. mkdir మేక్ డైరెక్టరీ టెస్టింగ్. ఇందాక మీకు ఏదైతే టైప్ చేశానో పెయింట్లో అదే టైప్ చేస్తున్నాను. ఇక్కడ మేక్ డైరెక్టరీ టెస్టింగ్. చూడండి, సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే జస్ట్ ఇది $ప్రాంప్ట్ వస్తుంది. సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఆ టెస్టింగ్ అనేది క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ls ఐఫన్ lrt. ప్రతిదీ మనకి డౌట్ అనమాట, క్రియేట్ అయిందా లేదా, క్రియేట్ అయిందా లేదా. ఓకే, క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ టైము 8:02కి క్రియేట్ అయింది. June 2018 క్రియేట్ అయింది. దాని ప్రాసెస్ ఐడి ఇలా దీని డీటెయిల్స్ కనబడతాయి అనమాట. ఈ డైరెక్టరీకి క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే ఏం చేస్తాను, మామూలుగా విండోస్ అయితే దాని మీద టెస్టింగ్ మీద డబుల్ క్లిక్ ఇస్తాను, వెళ్ళిపోతాను. కానీ దీంట్లో కమాండ్ ఇవ్వాలి, చేంజ్ డైరెక్టరీ, టెస్టింగ్లోకి వెళ్ళమని చెప్తున్నాం దానికి.
చేంజ్ డైరెక్టరీ టు టెస్టింగ్. ఇక్కడ టెస్టింగ్ వచ్చింది అంటే మీనింగ్ ఏంది, మనకు ఆటోమేటిక్గా టెస్టింగ్లో ఉన్నాం. ఇది పడకపోయినా కానీ టెస్టింగ్లో ఉన్నట్టే, కానీ అది ఎట్లా తెలుసుకుంటావు, పీడబ్ల్యూడి అనే కమాండ్ ఇస్తాం. ఇది టెస్టింగ్. ఓకే, సో ఇప్పుడు టెస్టింగ్ అనే ఫోల్డర్ నాది పర్సనల్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, కొన్ని నోట్స్ రాసుకోవాలనుకుంటున్నా. దాంట్లో ఆ టెస్టింగ్ ఫోల్డర్లో కొంత నోట్స్ అనేది పెట్టాలనుకుంటున్నా. సో అప్పుడు నేనేం చేస్తానంటే హౌ టు క్రియేట్ నోట్ ప్యాడ్ ఫైల్. ఇక్కడ మనకు నోట్ ప్యాడ్ ఫైల్ ఉంటుందండి లైనక్స్లో. వర్డ్ ఫైల్ కూడా ఉండిద్ది, బట్ లైనక్స్ కమాండ్స్లో ఎక్కువ మనం సేవ్ చేసుకునేదాన్ని కూడా నోట్ ప్యాడ్ ఫైల్స్లో. సో హౌ టు క్రియేట్ నోట్ ప్యాడ్ ఫైల్ ఆ క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాను, సో దీనికి కమాండ్ రాసుకుందాం. క్వశ్చన్ అయిపోయింది, అరేంజ్ చేశాను. సో హౌ టు క్రియేట్ నోట్ ప్యాడ్ ఫైల్ విత్ ద కమాండ్ టచ్, TUCH, టచ్. ఆ నోట్ ప్యాడ్ ఫైల్ పేరు సపోజ్ ఈరోజు సమ్ నోట్స్ అని పెడదాం, notes.txt. ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే .jpg, అట్లాగే ఇది txt. టచ్ అంటే క్రియేట్ చేయని అర్థం. టచ్ స్పేస్ notes.txt. టచ్ అనేది క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చి నోట్ ప్యాడ్ అని ఎట్లా క్లిక్ చేస్తున్నామో విండోస్లో ఇది టచ్ అనమాట. TUCH టచ్, TOUCH టచ్ notes.txt. txt అనేది ఆ ఫైల్ యొక్క చివరిలో ఉండే ఎక్స్టెన్షన్ పేరు. అది టెక్స్ట్ ఫైల్ అని మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎంటర్ చేసినప్పుడు క్రియేట్ అయిపోయింది. అది క్రియేట్ అయిందా లేదా ఎట్లా చెక్ చేసుకుంటారు, ప్రతిదానికి కమాండింగ్ అదే చెకింగ్కి LS స్పేస్ -LRT. చూడండి ఇక్కడ 804కి నోట్స్ అనే TXT క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఫోల్డర్లో నేను ఈ నోట్ ప్యాడ్ ఫైల్లో కొన్ని కంటెంట్స్ని టైప్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు టైప్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే టు టైప్ సమ్ కంటెంట్స్ ఇన్ నోట్స్ ఫైల్. నోట్స్ ఫైల్లో కొంత కంటెంట్ని నేను టైప్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, సో ఇది నా క్వశ్చన్ అండి. క్వశ్చన్ అయిపోయింది కాబట్టి నేను అరేంజ్ చేస్తున్నాను. టు టైప్ సమ్ కంటెంట్స్ ఇన్ నోట్స్ ఫైల్. ఈ నోట్స్ ఫైల్లో కొన్ని కంటెంట్స్ నేను ఎట్లా చేయాలి అంటే నాకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ నేను సేవ్ చేసుకోవాలి. ఏదర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కమాండ్స్ గురించి సేవ్ చేస్తానా లేకపోతే ఏదనేది ఒక పర్సనల్ అనేది సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది నేను ఎట్లా ఎడిట్ చేయాలి లేదా దాన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, సో దానికి కమాండ్ VI స్పేస్ notes.txt. VI అంటే ఓపెన్ చేయమని అర్థం. ఏం ఓపెన్ చేయాలి, notes.txt అనే ఫైల్ని ఓపెన్ చేయాలి. అదే మనం విండోస్లో అయితే ఏం చేస్తాం, డైరెక్ట్గా notes.txt మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తాం, ఓపెన్ అయిపోయింది, టైప్ చేసుకుంటాం, క్లోజ్ చేస్తాం సేవ్ చేసి. కానీ ఇక్కడ అట్లా కాదు, దీనికి ఒక ఫార్మాట్ ఉండిద్ది. అది VI అనే కమాండ్తో మనం ఓపెన్ చేస్తాం. VI స్పేస్ ఇచ్చి notes.txt ఇచ్చి ఎంటర్ కొడతాం. బై ప్రెస్సింగ్ ఎంటర్ ఇట్ విల్ ఓపెన్. ఇట్లా ఓపెన్ అయింది ఒక ఫైల్, నోట్ ప్యాడ్ ఫైల్. ఇదంతా ఎంటీ ఫైల్. ఇప్పుడు దీనికి నేను టైప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదైతే కింద ఉందో చూడండి, ఇక్కడ హైలైట్ చేసిన దగ్గర ఇక్కడ ఇన్సర్ట్ అని రావాలి. ఇన్సర్ట్ అని రావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే కీబోర్డ్లో ఇన్సర్ట్ అనే ఒకటి ఉంటుంది బటన్. ఆ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇన్సర్ట్ అని మారిపోద్ది. ఇన్సర్ట్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ వస్తుందండి. ఇక్కడ ఇన్సర్ట్ అని ప్రెస్ చేసామంటే ఇన్సర్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తాను. టైపింగ్ నాకు ఇష్టం వచ్చింది టైప్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ద ఫైల్ టు క్రియేట్, దిస్ ఈజ్ ద ఫైల్ టు షో a demo of .txt ఫైల్ ఎడిటింగ్. .txt ఫైల్ ఎడిటింగ్ చేయడానికి ఇది ఒక ఫైల్ క్రియేట్ చేశానని చెప్తున్నాను. సో హియర్ I explain about how to open .txt file with the help of command in $prompt in $prompt vi space notes.txt.
by giving above command after pressing enter button, this window, I mean notepad file with name notes.txt is opened. After open, I need to enter my personal notes or any data or any matter I need to press insert button on keyboard మీద insert button press చేయాలి. or alternatively I can press first escape button. అది ఎస్కేప్ బటన్ ఎక్కడ ఉండేది తెలుసు కదా మీకు, లెఫ్ట్ సైడ్ టాప్ ఫస్ట్ ఉండేది అదే F1 కు ముందు. I can press escape button and then in keyboard I press I letter. సో దీన్ని సింపుల్ గా నేనేం చదువుతాను, escape plus I. when I give this command, దీన్ని ఇలా చెప్పినప్పుడు it will show on bottom insert. సో బాటమ్ లో ఇన్సర్ట్ అనేది చూపిస్తుంది అని చెప్తున్నాను. సో ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? ఒక ఫైల్ ఎట్లా క్రియేట్ చేశాను, ఆ క్రియేట్ చేసిన ఫైల్ని ఎట్లా ఓపెన్ చేశాను, సో ఓపెన్ చేసిన దాంట్లో నేను ఎట్లా మ్యాటర్ ఇన్సర్ట్ చేస్తున్నాను అంతవరకు ఇది. సో నౌ నేను ఎట్లా సేవ్ చేసుకోవాలి, దెన్ I finished my typing. How to save? అదే మనకి ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, దట్ మీన్స్ విండోస్ లో అయితే మనం ఏం చేస్తాం, ఇన్ విండోస్ we click on save button, but here what we need to save this file which I have been typed. సో ఈ ఫైల్ నేను ఎట్లా సేవ్ చేయాలి, ఇది మన టాస్క్ అనమాట. ఇంతవరకు తెలుసు మీకు. విండోస్లో ఏం చేస్తాం, టైప్ చేసుకుంటా సేవ్ బటన్ కొడతాం, సేవ్ అదేదో ఒక పేరు అడిగింది, సేవ్ చేస్తాం, అయిపోయింది. లేదా ఆల్రెడీ ఉన్న పేరుని ఓపెన్ చేసి సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ నేనేం చేయాలంటే, ఫస్ట్ నేను థియరీ చెప్పిన తర్వాత నేను ప్రాక్టికల్ చేస్తాను, అప్పుడు మీకు ఇక్కడ ఇన్సర్ట్ పోయింది అనమాట. ఫస్ట్ I need to press on escape button. ఫస్ట్ నేనేం చేయాలి, ఎస్కేప్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ఓకే,
చూడండి ఎస్కేప్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ ఉంది, ఇప్పుడు మీకు ఇన్సర్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఎస్కేప్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఎస్కేప్ బటన్ మీద ప్రెస్ చేశాను, ఇన్సర్ట్ పోయింది కదా. ఎస్, ఎప్పుడైతే నేను టైప్ చేయడం స్టార్ట్ చేశానో ఇన్సర్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎస్కేప్ కొడితే ఎస్కేప్ బటన్ పోయింది. ఇప్పుడు ఎస్కేప్ పోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకుంటాను. షిఫ్ట్ పట్టుకొని కోలన్ మీద ప్రెస్ చేయాలి. సో ఆ స్టెప్స్ కూడా రాసి ఒక్కసారి నేను ఆ కమాండ్ పెర్ఫామ్ చేస్తాను. మళ్ళీ టైప్ చేస్తున్నాను. టైప్ చేయడానికి నేను ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేశాను. సో నెక్స్ట్ by pressing shift button and semicolon simultaneously స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు, మీరు కరెక్షన్ చేసుకోండి. సైమల్టేనియస్లీ ఒక్కసారి ప్రెస్ చేయాలి. చూడండి ఒక్కసారి ప్రెస్ చేస్తాను. షిఫ్ట్ బటన్ మీద నేను ఇప్పుడు ప్రెస్ చేశాను, తర్వాత సెమీకోలన్ మీద ప్రెస్ చేశాను. దీనికి ప్రెస్ చేయకముందు ఏం చేయాలి, ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ కొడితే ఇన్సర్ట్ పోయింది. అప్పుడు షిఫ్ట్ పట్టుకున్నాను, సెమీకోలన్ మీద ప్రెస్ చేశాను. ఆ తర్వాత డబ్ల్యూ అంటే సేవ్, క్యూ అంటే క్విట్. డబ్ల్యూ అంటేనేమో సేవ్ చేయమని, క్యూ అంటే క్విట్ చేయమని. సేవ్ అండ్ ఎగ్జిట్ అని మీనింగ్ అనమాట. ఓకే, ఎంటర్ కొడుతున్నాను. చూడండి బాగా మళ్ళీ కమాండ్ ఇక్కడ డాలర్ ప్రాంప్ట్లోకి వచ్చాను కదా. సో ఇప్పుడు నేను దీంట్లో ఉన్న కంటెంట్స్ని ఎట్లా ఓపెన్ చేసుకుంటాను. ఈ కంటెంట్స్ మనం జనరల్గా మొబైల్ అయితే ఏం చేస్తాం, ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. విండోస్లో అయితే డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయింది. బట్ ఇక్కడైతే ఎట్లా చూసుకోవాలి, ఈ డాలర్ ప్రాంప్ట్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ని ఎట్లా చూసుకోవాలంటే క్యాట్ అనే కమాండ్ ఇస్తాం. క్యాట్ నోట్స్లో ఏముందో చూడాలి, notes.txt. ఇప్పుడు ఆ కంటెంట్ ఏముంది. సో దీనికి ముందు నేను ఏం చేస్తానంటే ఒక కమాండ్ టైప్ చేస్తాను. హౌ టు వ్యూ ది కంటెంట్స్ ఆర్ మ్యాటర్ ఇన్సైడ్ ది notes.txt. ఈ notes.txt లో ఉన్న మ్యాటర్ నేను ఎట్లా చూడాలి, దిస్ ఈజ్ మై క్వశ్చన్. సో నేను ఎంటర్ చేస్తున్నాను. ఇది అసలు కమాండ్ కాదు కాబట్టి ఇక్కడ ఇది వచ్చింది, కమాండ్ అనేది లేదని. నేను ఏంటంటే ఆ క్వశ్చన్ కూడా అట్లాగే ఉంచడం కోసం ఎంటర్ చేశాను. సో అది లైనక్స్లో కమాండ్ కాదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఎట్లా చూస్తాను కమాండ్, విత్ హెల్ప్ ఆఫ్ కమాండ్ VI. ఇది కూడా కమాండ్ కాబట్టి నాట్ ఫౌండ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కమాండ్ ఇస్తున్నాను. సారీ, వ్యూ చేయాలంటే క్యాట్ ఇవ్వాలి. విత్ హెల్ప్ ఆఫ్ క్యాట్ టు వ్యూ ది కంటెంట్స్ ఇన్సైడ్ ది notes.txt. ఈ ఫైల్లో ఉన్న వాటిని చూడాలంటే ఇది ఇవ్వాలి. సో ఇప్పుడు నేను క్యాట్ ఇస్తున్నాను, క్యాట్ notes.txt. చూడండి ఆ కమాండ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో ఆ ఫైల్ ఓపెన్ అయింది, దాంట్లో ఉన్న కంటెంట్స్ ఓపెన్ అయినాయి. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా, ఐ థింక్. చూడండి ఇక్కడ చూడండి, ఇది కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసిన పార్ట్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను, వెంటనే దాంట్లో ఉన్న ఫైల్స్ అనేది దాంట్లో ఉన్న కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఏ కంటెంట్, దాంట్లో రాసిన టైప్ చేసింది ఇందాక, దిస్ ఈస్ ద ఫైల్ టు షో ద డెమో అంటే ఇది మొత్తం నేను టైప్ చేసాను ఇందాక. ఈ టైప్ చేసింది ఓపెన్ అయిందా లేదా, ఓపెన్ అయింది. సో ఇట్లాగా మనం ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని క్రియేట్ చేయటము, అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న కంటెంట్స్ని చూసుకోవటం. సో ఇప్పటి వరకు నేను ఏమేమి చెప్పాను, ఒక డైరెక్టరీ ఎట్లా క్రియేట్ చేయాలి లైనక్స్ సర్వర్లో, ఆ డైరెక్టరీ క్రియేట్ చేసిన తర్వాత నేను ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి అవి చూపించాను. సో మీకు రెఫరెన్స్ కోసం, సో వన్స్ అగైన్ ఒక ఫోల్డర్ వెనక్కి రావాలంటే ఏం చేయాలంటే CD స్పేస్ ఇచ్చి 2 డాట్లు ఇవ్వాలి. ఒక ఫోల్డర్ బ్యాక్ రావాలంటే టెస్టింగ్లో నుంచి నేను కొంచెం బ్యాక్ రావాలంటే యాప్లోకి రావాలి. సో యాప్లోకి రావాలంటే CD స్పేస్ ఇచ్చి 2 డాట్లు పక్క పక్కనే ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం. వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చామని చెక్ చేసుకోవాలంటే PWD. సో ప్రజెంట్ నేను యాప్లోకి వచ్చాను టెస్టింగ్లో నుంచి. ఇప్పుడు దాంట్లో ఉన్న లిస్ట్ చూసుకోవాలంటే LSFN LRT.
సో ఇప్పుడు టెస్టింగ్లో నుంచి బయటకు వచ్చాం కాబట్టి టెస్టింగ్ అనే ఫోల్డర్ మనకు కనపడదు ఇక్కడ. సో దిస్ ఈజ్ హౌ we are going to create a new directory or a new folder, and how to make the changes to the directory. That means how to I create a notepad file. ఒక notepad file ఎట్లా క్రియేట్ చేయాలనేది చూపించాను. సో నెక్స్ట్ క్లాస్లో దిస్ ఈజ్ డైరెక్టరీ క్రియేషన్ అండి. సో ఇంకొక డైరెక్టరీ నేను క్రియేట్ చేస్తాను ఈ క్లాస్లో. ఇంకొక 5 minutes ఉంటే ఎలా డైరెక్టరీ ఎట్లా డిలీట్ చేయాలో కూడా చెప్తాను. మేక్ dir టెస్టింగ్తో పాటు సమ్ డెమో డైరెక్టరీ డెమో dir అని పెట్టాను. అది క్రియేట్ అయింది ఎట్లా చూస్తాను. ls-lrt. ఓకే, డెమో dir క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలంటే ఎట్లా? సో డిలీట్ చేయాలంటే rm రిమూవ్ హౌ టు రిమూవ్ క్రియేటెడ్ డైరెక్టరీ. How to remove created directory? This is my question. So now by command rm అంటే remove space rf అంటే దాంట్లో ఉన్న ఫోల్డర్స్, remove folders, ఫోల్డర్ పేరు, డైరెక్టరీ పేరు డెమో dir. డెమో dir ని నేను డిలీట్ చేయాలని చెప్పాను. ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా డిలీట్ అయితే ఇలా వస్తుంది. మళ్ళీ అది డిలీట్ అయింది లేదు చెక్ చేసుకోవాలంటే నేనేం చేయాలి? ls-lrt. ఇప్పుడు చూడండి, ఈ కమాండ్ ఇవ్వక ముందు ఇక్కడ డెమో dir ఉంది. కమాండ్ ఇచ్చిన తర్వాత నేను లిస్ట్ చెక్ చేశాను, ఇక్కడ లేదు, అంటే సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది. ఒక డైరెక్టరీని డిలీట్ చేయాలంటే ఇదే. సేమ్ నోట్ప్యాడ్ ఫైల్ డిలీట్ చేయాలన్నా కూడా ఇదేనండి. డైరెక్టరీ క్రియేట్ చేసాము, ఆల్రెడీ డైరెక్టరీ క్రియేట్ చేసాము, దాంట్లో కంటెంట్ చూసాము, అలాగే ఆ డైరెక్టరీ ఎట్లా డిలీట్ చేయాలో కూడా చూసాము. నోట్ప్యాడ్ ఫైల్ కూడా ఎట్లా డిలీట్ చేయాలి. సో నోట్ప్యాడ్ ఫైల్ డిలీట్ చేయాలంటే నేను మళ్ళీ టెస్టింగ్లోకి వెళ్తున్నాను. చేంజ్ డైరెక్టరీ టు టెస్టింగ్, ls-lrt. ఇక్కడ నోట్ప్యాడ్ ఫైల్ ఉంది. సో ఇంకొక నోట్ప్యాడ్ ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నాను. టచ్ demo.txt అనే ఫైల్ క్రియేట్ చేశాను. ls-lrt ఉందాను. ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి నాకు. నేను demo.txtని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేయాలంటే సేమ్ కమాండ్ rf demo.txt. మళ్ళీ లిస్ట్ చూస్తాను దాంట్లో. ఎస్, సింపుల్గా rm సరిపోతుంది నాకు తెలిసి. txt x మిస్ అయిందండి అక్కడ. txtలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా మనకు రిమూవ్ అవ్వదు. rf demo.txt. yes, I think it will work now. చూడండి, ఫోల్డర్ డిలీట్ చేయాలన్నా అదే కమాండ్, మనకి టెక్స్ట్ ఫైల్ డిలీట్ చేయాలన్నా అదే కమాండ్. కాకపోతే టెక్స్ట్ ఫైల్లో ఇక్కడ .txt అనేది మెన్షన్ చేస్తాము. సో దీంట్లో ఈ ఫోల్డర్కి అయితే .txt ఉండదు కాబట్టి ఓన్లీ డెమో dir అని ఇచ్చాము. ఇక్కడ rf డెమో dir. ఇక్కడ వచ్చేసి rm స్పేస్ మైనస్, దీన్ని ఐఫన్ అని చదువుతాం, rm స్పేస్ -rf రిమూవ్ ఫోల్డర్. rm అంటే రిమూవ్, rf అంటే రిమూవ్ ఫోల్డర్. సో rmrf demo.txt. ఇది నోట్ప్యాడ్ ఫైల్ అన్నా డైరెక్టరీ అయినా ఇలా ఇస్తామండి. సో దిస్ ఈజ్ హౌ ద బేసిక్స్ ఆఫ్ ది లైనక్స్ విల్ బి దేర్. సో దీనికి సంబంధించిన ఫైల్స్ నేను మీకు గ్రూప్లో పెడతాను. అందరూ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు వస్తుంది. ఓకే, I will stop my screen and let you have some discussion.